సిద్దిపేట అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే సిద్దిపేట. అట్లాంటి హరీష్ రావు మీద మీరు అక్రమాలు, కబ్జాలు అని చెప్పేసి ఆరోపణలు అంటే ఈ ఆరోపణలు అనాలా, లేదు అంటే వాస్తవాలు అనాలా? సో మీరే చెప్పాలా బ్రదర్, ఇది ఆరోపణలు అనిపిస్తుందా లేకపోతే ఆధారాలు తీసుకొచ్చినాయి కరెక్ట్ అనిపిస్తుందా? మీడియా చెప్పాలా, యాజ్ వెల్ యాజ్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ దర్యాప్తు సంస్థలే కానీ ఇంకెవరో కానీ వాళ్ళు చెప్తారు వాస్తవానికి. అంటే మిమ్మల్ని కామన్గా అంటున్నా కానీ వాళ్ళు నిర్ణయించాలి ఇది నిజంగా ఆధారాలా కాదా అని చెప్పేసి. మా దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయి, మేము అవి తీసుకొచ్చినాం. మాకు చదువుకున్న జ్ఞానం వరకు, మాకున్న నాలెడ్జ్ వరకు అయితే ఆయన భూమి కబ్జా చేసిన ఆధారాలు సేకరించినాం. అవన్నీ క్లియర్గా మీకు కింద చూపెట్టినాం, మళ్ళీ కూడా చూపెడతాం, మళ్ళీ చూపెడతాం. కావాలంటే పాంప్లెట్లు కొట్టించి గోడ పోస్టులకి మీలాంటి వాళ్ళ దాతలు వస్తే ఇంకెవరైనా మిగతా వాళ్ళకు పొలిటికల్ గేమ్ పొందాలని ఇంకెవరికైనా ఉంటే కూడా మాకైతే లేదు. కావాలంటే అవి జిరాక్స్ కాపీలు ఇస్తాం, పాంప్లెట్లు వేసుకొని వీధికి గోడలకు కూడా అతికించవచ్చు. అంటే అది కరెక్ట్గా కాదని తెలిసిపోతుంది కదా. సో అందరికి ఇక్కడనే ప్రశ్న వస్తుంది, అసలు రైతులే రాలేదని. రైతులు రానంత మాత్రాన అక్కడ సమస్య లేదన్నట్టు కాదు. ఇప్పుడు నీకు ఏదో ఒక సమస్య వచ్చి అక్రమ కేసు పెట్టి నువ్వు జైలు వేసేసారు. ఆయన్నే బయటకు రావాలి, లీగల్ ఫైట్ చేయాలంటే చేస్తాడా? బయట ఒక లాయర్ ఉంటాడా తెలిసిన ఆయన? నీకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉంటారా? లీగల్ ఫైట్ చేస్తారా? మాది గట్లనే అనుకో, బాధితులు బయటకు రావడానికి భయపడుతురు. వాళ్ళు ఒక హరీష్ రావు కబంధ హస్తాలు అన్నారు, లేకపోతే హరీష్ రావు యొక్క నిరంకుశత్వ పాలన అంటావా, లేకపోతే హరీష్ రావు భయానికి అంటావా, వాళ్ళు బయటకు రావడానికి భయపడుతురు. సరే వాళ్ళు భయపడతలేదా? రైతులు వచ్చిరా, రైతులు రాలేదా, మాకు సంబంధం ఉందా, సంబంధం లేదా, అన్ని పక్క పెడదాం కోసం. ఈ ఆధారాలు కరెక్ట్ కాదా అనే వాని మీద డిబేట్ పెడదాం. మేము తెచ్చిన ఆధారాలు చిత్తు కాయిదాలని వాళ్ళని ప్రూఫ్ చేయమంటున్నా. కావాలంటే ఇవి ఆధారాలు కాదు, నేను కబ్జా చేయలేదని ప్రూవ్ చేసుకోమంటున్నా. అంటే ఇప్పుడు దీని మీద హరీష్ రావు గారు ఏమైనా స్పందించరు. హరీష్ రావు ఇప్పుడు కాదు, గతంలో నుంచి కూడా చాలాసార్లు మేము మా గొంతు వినిపిస్తూనే ఉన్నాం, ఆయన స్పందించాడు. ఇప్పుడు కూడా స్పందించడానికి నేను అనుకోవట్లేదు. ఆయన స్పందన వేరే రకంగా ఉంటుంది, ఇట్లా ఉండదు మన రియాక్షన్ ఉండదు, ఆయనది వేరే రకమైన రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పాలి కానీ. సో ఆయన స్పందన మొన్న ఏదో ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి, అంత పెద్ద వ్యక్తి అనేసరికి రాష్ట్రం అంతా ఇజ్జత పోతుంది కాబట్టి ఆయన జస్ట్ రియాక్ట్ అయ్యిండు. ఆ రియాక్ట్ అవ్వడం కూడా ఎట్లా అయ్యిండు, సరే నేను దేనికంటే దాన్ని సిద్ధం, ఎంక్వైరీ చేసుకో అని అంటలేడు. నేను రైతులు ఏడు పెడితే ఆడికి ముఖం మీదకి పోయినా, సో నేను ఒక్క గుంట కూడా కబ్జా చేయాలి అంటుండు. సో అంతే తప్పితే ఆయన ఇంకా అంతకంటే ఎక్కువ ధైర్యం చేసి ముందడికి పోయే అవకాశం లేదు, అక్కడ అవకాశం లేనే లేదు. ఆయన ముందడికి ఓడి కూడా పోయే ప్రయత్నం చేస్తుండు, కొన్ని చేంజెస్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ అవి ఏం చేసినా మొత్తం బురద అంటింది. నువ్వు ఏడు పోయినా ట్యాబ్ తోటి కడుక్కుందామని పోయినా ట్యాబ్ కన్నా నడుతుంది కదా తిప్పుకునేటప్పుడు. సో ఏం చేసినా అదైతే వాస్తవం. తప్పకుండా మీ వేదిక టీవీ వేదికగా చెప్తున్నా, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ అన్న పిలవాలే కానీ ఆధారాలు తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను పదే నాకున్న యూట్యూబ్ ఛానల్లో కూడా నేను కూడా అదే చెప్తా ఉంటా. నా ఛానల్ కన్నా రారి, మీరు రమ్మంటే నేను వస్తా ఆధారాలు తీసుకొని. ఎందుకంటే మాకేం భయం, మేము తప్పు చేయనప్పుడు మా దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చక్కగా తీసుకొని వస్తాం అంటున్నాం. ఆడికి వచ్చిన తర్వాత తప్పు అని ప్రూవ్ చేస్తే అక్కడనే హరీష్ అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చి ముక్కును అలాగే రాసేస్తా. ఇంత ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా, ఇంకేంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని మా విషయంలో హరీష్ రావు అనుకుంటే, హరీష్ రావు మీద కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని రేవంత్ రెడ్డి కూడా అనుకునే అవకాశం ఉంది కదా. సో ఆ అవకాశం కూడా ఉంది. రేవంత్ రెడ్డి అంటున్నావు కాబట్టి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, ఇప్పుడు ఆయన లాజిక్ కూడా అదే అయి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి వస్తాడా తీసుకొస్తాడు అని. నేనేమంటున్నా, సరే నువ్వు బ్రహ్మాస్త్రాలు ఎత్తావా, ఇంకో అస్త్రాలు ఎత్తావా, నా ఛానల్ పేరే యుధిష్ఠిర వార్త, సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం. సో మేమే ఒక బ్రహ్మాస్త్రాలం, నువ్వు ఏం బ్రహ్మాస్త్రాలు ఎత్తావు వేసి. నేను డైరెక్ట్గా ఓపెన్గా ఛాలెంజ్ చేసిన, కేసులో పెడతావా, కోర్టుకు పోతావా, ఇంకో దగ్గరకు పోతావా, మేము ఆయన రావాలని కోరుకుంటున్నాం. లీగల్ ఫైట్లోకి ఎప్పుడు వస్తాడని వీఆర్ వెయిటింగ్. ఎందుకంటే అక్కడ ఆయన గెలిచే అవకాశమే లేదు, అందుకే ఆయన లీగల్ ఫైట్లోకి రావట్లేదు. ఇప్పుడు మేము కొన్ని రోజుల కింద ఒక సాటిలైట్ ఛానల్ వేదికగా ఈ ప్రసారాలు వేసినాం, మేమే తీసింది ఆ డేటా. సో దాంట్లో కూడా ప్రసారాలు వచ్చినాయి. మరి ఆ ఛానల్ మీద మా మీద ఎందుకు పరనష్టం దావేయలేకపోయినావు? తప్పే అయితే అప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినావు? ఆ ప్రసారాలు వస్తున్నప్పుడు కేబుల్ కడియేసి, వైర్లన్నీ కడియేసి ప్రసారాలు రాకుండా చేసినావు మెయింటెనెన్స్ పేరుతోటి. నువ్వేం చేస్తుంది, యూట్యూబ్లో అంతా పోలేదా? సో ఇవాళ డిజిటల్ మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయింది. నువ్వేమో నీ చేతిలో ఉన్న కొన్ని ఛానళ్ళు, కేబుల్ ఛానళ్ళను పట్టుకొని, శాటిలైట్ ఛానల్ పట్టుకొని నువ్వు ప్రసారం కాకుండా ఆపుతా అంటే ఆగది. నవడేస్ డిజిటల్ మీడియా మోర్ పవర్ఫుల్ ఉంది. అంటే ఇప్పుడు హరీష్ రావుని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? అయితే సిద్ధంగా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాం, పోరాటం చేస్తూనే ఉన్నాం. సో ఆయన రియాక్ట్ అవుతాడా కాడనేది తర్వాత విషయం, కానీ మా వరకు అయితే మేము ఆయన చేసిన అవినీతిని బయటకు ఎక్స్పోజ్ చేయగలిగినాం అని ఒక సాటిస్ఫాక్షన్ తోటి అయితే ఉన్నాం. ఇంకా మీరు ఈరోజు ఈ మీడియా ఇచ్చిన ఒక ఉత్సాహంతో ఇంకా కూడా డబుల్ ఎనర్జీతో ఇంకా ముందుకు పోతాం, ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తాం.